బస్తీలన్నీ కూడా ఇలా మునిగిపోయినటువంటి పరిస్థితి, గుంతలమయమైపోయింది. చాలా చోట్ల కరెంట్ ఇబ్బంది జరిగింది, రోడ్లన్నీ కూడా పోయినాయి. ఆ గుంతలు బూడ్చే తెలివి లేదు కానీ ఫోర్త్ సిటీ గురించి మాత్రం ఏదో పోజులు కొడతా ఉన్నాడు. ఉన్న సిటీని పట్టించుకో, ముందు ఉన్న సిటీల్లో నాలాలు సాఫ్ చేయి, ఉన్న సిటీలో రోడ్లను బాగు చేయి. ఇది ఇడిచిపెట్టి కాంట్రాక్టర్ల కోసం ఫోర్త్ సిటీ అని 6 లైన్ రోడ్లు వేసుకుంటే చేరినాడు. ఇవాళ ప్రజల గురించి నువ్వు పట్టించుకున్న పాపాన పోలేదు. రేవంత్ రెడ్డి ఇవాళ పూర్తిగా బరి తెగించాడు. ఎవడన్నా బరి తెగించి బజార్లో నిలబడితే ఏమంటామని అట్లయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి. మొన్న మాట్లాడుతున్నాడు ఆయన, కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదట. కండువాలు మరి ఎందుకు కప్పినాడు? వాళ్లే మేము పార్టీ మారినాము కండువా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్లో వాళ్లే పెట్టి, మీ పీసీసీ అధ్యక్షుడే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే ఆ ఎమ్మెల్యేలే ఏం చెప్పిండ్రు, మేము అభివృద్ధి కోసం పార్టీ మారినాము, డెవలప్మెంట్ వర్క్ల కోసం పార్టీ మారినామని వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యకర్తల మీటింగ్ లో ఓపెన్ గా వాళ్లే చెప్తా ఉంటే ఇంకా ఈ బరితింగంపేంది, ఇంకా ఈ చిల్లర చేష్టలేంది? ఇలా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. సరైన సమయంలో మీకు తగిన బుద్ధి చెప్తారు.